హలో గాయస్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము కల్కి 2898 AD మూవీ రిలీజ్ అయింది కదండి. కల్కి 2898 మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. అసలు కల్కి మూవీ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా అంటే 100కి 200% అయితే రీచ్ అయిపోయిందని చెప్పుకోవాలండి. లాస్ట్ 1.5 month నుంచి కల్కి మూవీ మీద చాలా నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతూ వచ్చింది కదండి. కల్కి మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు ఆడియన్స్ అయితే స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వకుండా అయితే రాలేరు. కల్కి మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అశ్వత్థామ కర్స్ గురించి చెప్పేటప్పుడు మహాభారత్ సీక్వెన్సెస్ చూపిస్తారు. ఆ సీక్వెన్సెస్ దగ్గర ఇండియన్ ఆడియన్స్ అయితే కంప్లీట్ ఎగ్జైట్ అయిపోతారు. అలా మహాభారత్ సీక్వెన్సెస్ వచ్చిన ప్రతిసారి మంచి గూస్ బంప్స్ అండ్ రష్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ 2, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ గారి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్సెస్, అశ్వత్థామ అండ్ భైరవ మధ్యలో జరిగే ఫైట్ సీక్వెన్సెస్. అండ్ నెంబర్ 3, ప్రభాస్ ఇంట్రో సాంగ్ ప్లస్ ఇంట్రో ఫైట్, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కల్కి మూవీకి బిగ్గెస్ట్ యూఎస్పీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కల్కి 2898 AD మూవీ రిలీజ్ అయిందో కల్కి యూనివర్స్కి ఇది వచ్చేసరికి సాలిడ్ బిగినింగ్ లాంటిది. లాస్ట్ 1.5 month చూసుకుంటే కల్కి మూవీ టీం కంప్లీట్గా భైరవ అండ్ బుజ్జి బాండింగ్ గురించి ప్రమోషన్ చేయడం అయిపోయింది. సో అది చూసిన ఆడియన్స్కి ఏంటి వీళ్ళు ఇట్లా ఓన్లీ భైరవ అండ్ బుజ్జి గురించి ప్రమోషన్ చేసుకుంటున్నారు, ఇంకా కల్కి గురించి ఏముంది మూవీలో అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చారు. మనకి ఏదైతే బుజ్జి అండ్ భైరవ ప్రమోషన్స్లో భాగంగా ఉన్న యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్సెస్ ఈ మూవీలో అయితే రిపీట్ కాదు. ఫస్ట్ హాఫ్లో అయితే మూవీలో ఉన్న 4 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ, ప్రభాస్ యాజ్ భైరవ, దీపికా పదుకోన్ యాజ్ సుమతి, కమల్ హాసన్ యాజ్ కలి. ఈ 4 మెయిన్ క్యారెక్టర్స్ ని బిల్డప్ చేయడానికి, కల్కి వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం సరిపోయింది. సెకండ్ హాఫ్ చూసుకుంటే కమల్ హాసన్ గారు ట్రైలర్ లో ఒక మాట అంటారు, కొత్త ప్రపంచం మొదలు కాబోతుంది. కొత్త ప్రపంచం మొదలయ్యే ముందల జరిగే సీక్వెన్సెస్ అనేది సెకండ్ హాఫ్. సో కొత్త ప్రపంచం ఈ కల్కి పార్ట్ 1 తర్వాతే మొదలవుతుంది. కల్కి ప్రపంచాన్ని మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం అంతే, బట్ ఇంకా ఎంటర్ కాలేదు. అందరూ అనుకున్నట్టుగానే ప్రభాస్ కి మహాభారతం సంబంధించి ఒక రోల్ కి అయితే లింక్ చేశారు. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కల్కి రోల్ ఎవరు ప్లే చేస్తారు అనేది. మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ మహాభారత్ సీక్వెన్స్ లో అర్జునగా వచ్చాడు.